అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని 9వ భాగాన్ని వినేద్దామండి. ఆదిత్య మరియు సత్య కిందకొచ్చేసరికి ఎదురుగా కమల కనిపించింది. ఏమే, ఎన్నాళ్ళు నీకు టైం సెన్స్ ఎలాగో లేదు, ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి నా దగ్గర ఓపిక కూడా లేదు. అయినా ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎంతో గొప్పగా భావించే పెళ్ళి అనే విషయంలో కూడా నువ్వు పద్ధతిగా లేకపోతే ఎలా? మగాడయ్యుండి కూడా ఆదిత్య ఉదయాన్నే లేచి రెడీ అయ్యాడు. నిన్ను చూస్తేనేమో ఇంకా నిద్రమోహంతోనే ఉన్నావు. పూజ చేయడానికి పంతులు గారు కూడా వచ్చేసి కూర్చున్నారు. మరోపక్క మండపం నిండా బంధువులు. అందరికీ సర్ది చెప్పలేక చస్తున్నాను అంది కమల కోపంగా. పర్వాలేదులేండి, సత్య ఫాస్ట్గా రెడీ అయిపోతుందిలే అన్నాడు ఆదిత్య. ఇంకెంతసేపులే బాబు, ఈ ఒక్కరోజు గడిస్తే చాలు, ఇంక దీన్ని మేం భరించక్కర్లేదు. రేపటి నుంచి నువ్వే దానికి బలయ్యేది అని చెప్పి వెళ్ళిపోయింది కమల విసుగ్గా. మా అమ్మ ఎప్పుడూ అంతే, ఏదో ఒక వంకతో నన్ను తిడితే గాని తనకి రోజు గడవదు అంది సత్య చిరునవ్వుతో. సరేలే, త్వరగా రెడీ అయి వచ్చేసేయ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆదిత్య చెప్పినట్టు ఫాస్ట్గా స్నానం చేసేసి అద్దం ముందు రెడీ అవ్వసాగింది సత్య. ఒక్కసారిగా 2 అందమైన చేతులు వెనక నుంచి తన కళ్ళని మూసాయి. హే, ఎవరు అని అడిగింది సత్య అర్థం కాక. చెప్పుకో చూద్దాం అందా అమ్మాయి నవ్వుతూ. వాయిస్ వినగానే ఎవరిదో గుర్తుపట్టి సంగీత అంది సత్య ఆశ్చర్యంగా. వదినా, గుర్తుపట్టావా అంది సంగీత ఆనందంగా. ఏమే, మేనత్త కుటుంబం కదా అని ఇంటికొచ్చి మరీ శుభలేఖిస్తే ఎవ్వరూ రాలేదు. పైగా పెళ్లికి 4 రోజుల ముందు రావాల్సిన దానివి, పెళ్లి రోజు ఉదయం వస్తావా అని అడిగింది సత్య అలిగినట్టుగా. సారీ వదినా, కాలేజీలో లీవ్ ఇవ్వలేదు. పైగా అన్నయ్య పొజిషన్ తెలుసు కదా, అందుకే ఇంట్లో వాళ్ళకు కూడా రావడానికి కుదరలేదు అంది సంగీత బాధగా. పోనీలే, నువ్వైనా వచ్చావు, అంతే చాలు అంది సత్య చిరునవ్వుతో. వదినా, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? మామూలుగా అయితే ఈ అందమంతా మా ఇంటి కోడలుగా వస్తుందనుకున్నాను. కానీ మా అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు వేరే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఈ వదిన చేతిలో బలవబోతున్న మా సరికొత్త అన్నగారెక్కడా అని అడిగింది సంగీత చిరునవ్వుతో. చూపిస్తానులే, కానీ నువ్వు భోజనం చేశావా అని అడిగింది సత్య. ఎక్కడొదినా, వచ్చేసరికే ఇదిగో ఈ టైం అయింది. ఒళ్ళంతా పిచ్చి చిరాగ్గా ఉంది. ముందుగా కాస్త ఫ్రెష్ అయితే ఏదైనా తినాలి అని చెప్పింది సంగీత. అయ్యో అవునా, ఒక్క నిమిషం ఉండు అని చెప్పి మండపంలోకి చూస్తున్న సత్యకి ఒకచోట ఒంటరిగా నిల్చున్న గౌతమ్ కనిపించాడు. సంగీత అని పిలిచింది సత్య బయటికి చూస్తూ. ఏంటొదినా అంటూ వచ్చింది సంగీత. అదుగో అక్కడ నిల్చున్నాడు చూడు, అతని పేరు గౌతమ్, మీ అన్నయ్యకి స్వయానా బావ. తన దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి విడిదిల్లు చూపించమను అని చెప్పింది సత్య చిరునవ్వుతో. ఆ మాటతో సంగీత ఒక్కసారిగా గౌతమ్ వంక చూసింది. పర్వాలేదు, బావగారి కటౌట్ కూడా బాగుంది అనుకుని నవ్వుతూ గౌతమ్ దగ్గరికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ అని పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు గౌతమ్. ఎదురుగా ఉన్న సంగీతని చూసి ఒక్క క్షణం నోట మాట రాలేదు. లంగా ఓణీలో లూజ్గా వదిలేసిన హెయిర్, లిప్స్టిక్ వేయకపోయినా ఎర్రగా ఉన్న పెదాలు, తెల్లగా మెరిసిపోతున్న మల్లెతీగలా నాజుగ్గా ఉంది. హలో, ఏం చూస్తున్నారు అని సంగీత పిలవడంతో గౌతమ్ స్పృహలోకి వచ్చాడు. చెప్పండి, ఏం కావాలి అన్నాడు గౌతమ్. నా పేరు సంగీత, సత్య వాళ్ళ మేనత్త కూతుర్ని అని తనని తాను పరిచయం చేసుకుంది సంగీత. హాయ్, ఐఆమ్ గౌతమ్ కృష్ణ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీరేం అనుకోకపోతే నాకు కాస్త విడిదిల్లు చూపిస్తారా అని అడిగింది సంగీత మెల్లగా. అయ్యో ఎంత మాట, పదండి వెళదాం అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో. సరే అంటూ సంగీత మండపం బయటికి నడిచింది. బ్యాక్ ఓపెన్ బ్లౌజులో తెల్లగా మెరుస్తున్న వీపు భాగం క్లియర్గా కనిపిస్తుంటే
సైడ్కి సగం కనిపించినట్టున్న నడుము వయ్యారంగా ఊగుతోంది. ఏదో లోకంలో ఉన్నట్టు సంగీత నుండి చూపు తిప్పకుండా వెనకాలే ఫాలో అయ్యాడు గౌతమ్. సమయం సాయంత్రం 6 గంటలు. పెళ్లి టైం దగ్గర పడుతూ ఉండడంతో బంధువులంతా మండపంలో హడావిడిగా తిరుగుతున్నారు. మరోపక్క సత్య మరియు ఆదిత్య కూడా వాళ్ళ రూమ్స్లో రెడీ అవుతున్నారు. కాసేపటికి పంతులు గారు రావడంతో పెద్దవాళ్లంతా ఆదిత్యని మండపానికి తీసుకురావడానికి వెళ్లారు. బాబు, పంతులు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని పిలిచాడు కోటేశ్వరరావు. వస్తున్నాను అంటూ రూమ్ నుంచి బయటకొచ్చి మండపంలోకి రాబోయాడు ఆదిత్య. ఆగండి బాబు, సంప్రదాయం ప్రకారం బావమరిది బావగారి కాళ్ళు కడిగి మండపంలోనికి ఆహ్వానించాలి అని చెప్పాడు ఒక పెద్ద మనిషి. రాజుగారు, మీకు తెలుసు కదా, మాకున్నది ఒక్కరితే ఆడపిల్ల, ఇంకా బావమరిది ఎక్కడి నుంచి వస్తాడు అన్నాడు కోటేశ్వరరావు నవ్వుతూ. ఎవరు చెప్పారు మా బావకి బావమరిది లేడని? నేనున్నాను కదా అన్నాడు గౌతమ్ నవ్వుతూ. ఆ మాటతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. రేయ్ గౌతమ్, నువ్వు నా కాళ్ళు కడగడం ఏంట్రా అన్నాడు ఆదిత్య కంగారుగా. మా చెల్లిని చేసుకోబోతున్నావు కదా బావా, నువ్వు రేపు తనని బాగా చూసుకోవాలంటే మేమీరోజు ఈ మాత్రం మర్యాద చేయక తప్పదు. అయినా నేనేమీ ఫ్రీగా చేయడం లేదులే, నువ్వేదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి నీళ్లతో ఆదిత్య కాళ్ళు కడిగాడు గౌతమ్ చిరునవ్వుతో. అందరూ ఆనందించినా ఆదిత్యకు మాత్రం ఎందుకో అదసలు నచ్చలేదు. ఇప్పుడు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి మండపంలో అడుగుపెట్టు అన్నాడు గౌతమ్ నవ్వుతూ. రే, ఈ సాంప్రదాయం గురించి నాకు ముందుగా ఏమీ తెలీదురా, అందుకే ఏం తీసుకోలేదు, తర్వాత ఇస్తానులే అన్నాడు ఆదిత్య. అబ్బా, అదేం కుదరదు, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఇప్పుడే ఇవ్వాలి అని అడిగాడు గౌతమ్ నవ్వుతూ. సరే, ప్రస్తుతానికి ఈ చైన్ తీసుకో అని చెప్పి తన మెడలోని గొలుసు తీసి ఇచ్చేశాడు ఆదిత్య. దాంతో గౌతమ్ సంతోషంగా పక్కకి తప్పుకున్నాడు. ఆ దృశ్యం చూసి పెద్దవాళ్లంతా నవ్వుకున్నారు. ఆదిత్య వెళ్ళి పీటల మీద కూర్చున్నాడు. పంతులు గారు పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని చెప్పడంతో ముత్తైదువులు సత్యని కూడా తీసుకొచ్చి ఆదిత్య పక్కన కూర్చోబెట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం ఒకరితో ఒకరికి జీలకర్ర బెల్లం పెట్టించి అందరినీ ఆశీర్వదించడానికి పిలిచారు. కాసేపటికి బంధువుల సమక్షంలో ఆదిత్య సత్యభామ మెడలో 3 ముళ్ళు వేశాడు. కన్న కూతురు పెళ్లిని సంతోషంగా చూసుకుంటున్న తల్లిదండ్రుల్ని చూసి సత్యకు బాధగా అనిపించింది. మెల్లగా తన కంట్లో నుంచి ఓ కన్నీటి బొట్టు ఆదిత్య కాలిపై వెచ్చగా పడింది. దాదాపు మరో గంట తర్వాత పెళ్లి తంతు పూర్తి కావడంతో అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న సత్య దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య. తన మెడలో అందంగా మెరుస్తున్న తాళిబొట్టు సత్యకు ఇంతకు ముందు లేని ఒక కొత్త హుందాతనం తీసుకొచ్చింది. ఏంటి సత్య, ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఆదిత్య. ఇప్పటి వరకు ఏమనిపించలేదు, కానీ ఎందుకో ఇప్పుడు మాత్రం మనం ఏదో పెద్ద తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది. అంగరంగ వైభవంగా పిల్లల పెళ్లి జరిగిందని ఇంట్లో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ మనం మన అవసరాల కోసం వాళ్ళని మోసం చేస్తున్నామని తెలిస్తే వాళ్ళు మనల్ని ఎలా చూస్తారో అది తలుచుకుంటేనే భయం వేస్తుంది అంది సత్య బాధగా. చూడు సత్య, మనం కావాలని ఏ తప్పు చేయలేదు. పరిస్థితులు ఇలా జరగాలని డిమాండ్ చేశాయి, జరిగిపోయింది. అయినా ఇది మన పెళ్లి రోజు సత్య, ఇలాంటప్పుడు హ్యాపీగా ఉండాలి, కానీ ఎప్పుడో ఫ్యూచర్లో జరిగే తలుచుకొని బాధపడకూడదు. కావాలంటే ఒకసారి కృష్ణకి ఫోన్ చేసి మాట్లాడు, నీకు కాస్త రిలీఫ్గా ఉంటుందేమో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆదిత్య. కృష్ణ పేరు వినగానే సత్య ఆశ్చర్యపోయింది. తన లైఫ్లోకి ఆదిత్య రాకముందు కృష్ణ తను ప్రేమించినవాడు. కానీ ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా అతను తనకి గుర్తుకు రాలేదు. అది ఎందుకో కూడా తనకి తెలీదు. ఇప్పుడు కూడా ఆదిత్య మాట్లాడమన్నాడని ఫోన్ చేయాలనుకుంటుంది, కానీ లేకపోతే అతనికి ఫోన్ చేయాలని కూడా
తన మనసులో ఆలోచన పుట్టలేదు. అసలు అంత ఈజీగా తన మనసు కృష్ణను ఎందుకు మర్చిపోయిందో అర్థం కాలేదు సత్యకి. హైదరాబాద్. కృష్ణ ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చెయ్యాలా వద్దా అని కాసేపు ఆలోచించి చివరికి లిఫ్ట్ చేసింది రాధ. హలో, ఎవరు అని అడిగింది రాధ. నా పేరు సత్యభామ. కృష్ణున్నాడా అని అడిగింది సత్య. ఆయన స్నానం చేస్తున్నారు, వచ్చాక చెప్తాను అని చెప్పింది రాధ. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసింది సత్య. స్నానం ముగించుకొని బయటకు వచ్చిన కృష్ణకి సత్య ఫోన్ చేసిందని చెప్పింది రాధ. కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. వాట్, సత్య ఫోన్ చేసిందా? ఏం మాట్లాడింది అని అడిగాడు కృష్ణ కంగారుగా. ఏం మాట్లాడలేదు, జస్ట్ మీరొచ్చాక ఫోన్ చేయమందంతే అని చెప్పింది రాధ. నిజంగా అంతకు మించి ఇంకేం మాట్లాడలేదా అని అడిగాడు కృష్ణ అనుమానంగా. లేదులే, కానీ ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడిగింది రాధ అర్థం కాక. తను నా ఫ్రెండ్లే అని చెప్పి కంగారుగా ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణ. ఫోన్ లిఫ్ట్ చేసి హలో కృష్ణ అంది సత్య. హా సత్య, చెప్పు అన్నాడు కృష్ణ కంగారుగా. నువ్వు ఎంగేజ్మెంట్కి రాకపోయినా అట్లీస్ట్ పెళ్ళికైనా వస్తావనుకున్నాను. అయినా ఇందాక నీ ఫోన్ ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసిందేంటి? ఎవరు తను అని అడిగింది సత్య. చెప్పాను కదా, నాకు ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల రాలేకపోయానని. ఇందాక నా ఫోన్ లిఫ్ట్ చేసింది కూడా నా కొలీగే అని చెప్పాడు కృష్ణ వస్తున్న కంగారు దాచుకుంటూ. అంటే నువ్వు ఆఫీస్లో ఉన్నావా? మరి ఆ అమ్మాయి నువ్వు స్నానం చేస్తున్నావని చెప్పింది. ఆఫీసులో స్నానం ఎలా చేస్తావు అని అడిగింది సత్య అనుమానంగా. అంటే నా పాత ఫ్రెండ్ ఒకడు రోజు ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. వాడి టార్చర్ పడలేక ఈసారి కాల్ చేస్తే ఏదో ఒక అబద్ధం చెప్పేమని చెప్పాను తనకి. బహుశా తను నీకు కూడా అలాగే అబద్ధం చెప్పేసినట్టుంది అన్నాడు కృష్ణ టెన్షన్గా. సరేలే, ప్రజెంట్ నా మనసేం బాలేదురా, పడుకుంటాను, గుడ్ నైట్ అని చెప్పింది సత్య. హా సరే, గుడ్ నైట్ బంగారం అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు కృష్ణ. సత్య ఫోన్ కట్ చేశాక నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యాడు కృష్ణ. దేవుడా, క్షణంలో ఎంత ప్రమాదం తప్పింది. పరిస్థితులన్నీ నేను అనుకున్నట్టుగా మారేంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కనుక రాధ గురించి సత్యకి తెలిసినా, సత్య గురించి రాధకి తెలిసినా నేను చాలా పెద్ద డేంజర్లో పడిపోతాను. ఏదేమైనా ఇక నుంచి నేను అలర్ట్గా ఉండాలి. రాధ నన్ను పూర్తిగా నమ్మే వరకు కొన్ని రోజులు తనకి ఎలాంటి కొత్త అనుమానాలు రాకుండా చూసుకోవాలి అనుకున్నాడు కృష్ణ భయంగా. ఇంతటితో మూడు ముళ్ళ బంధం అనే కథలోని 9వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. 10వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.